ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, నేను మీకు క్షేమము కలగజేసేదను. లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనం. నేటి ఆధునిక ప్రపంచంలో మానవుడు తన క్షేమం కొరకు ఎన్నో క్రొత్త విషయాలు అనునిత్యం కనుగొనుచున్నాడు. నాడు గుండు పిన్నుతో ప్రారంభమై నేడు AI వరకు కూడా మానవుని అద్భుతమైన ఆవిష్కరణలే. కానీ వాటిలో క్షేమమెంత? అలాంటప్పుడు క్షేమము ఎవరు కలిగిస్తారు? దేవుని వాక్యం రాయబడింది, నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నాడు అని. అవును, దేవుడు ఒక వ్యక్తికి క్షేమము కలగజేయలేకపోతే ఆ వ్యక్తి క్షేమముగా ఉండలేడు. అయితే దేవుడు క్షేమం కలిగించాలి అంటే మనము ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటించవలసిందే. యోబు అంటున్నాడు, దేవుని మాటలను తన స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతున్నాడు. కాబట్టే అతనిని దేవుడు రెండంతలుగా దీవించాడు. రాజైన నెబుకద్నెజరు దేవుని మాట వినక మానవుల చేత తరముబడి అడవిలో జంతువును పోలే జీవించెను. కానీ అతడు దేవుని మాటకు లోబడగా అతని క్షేమము మరలా అతనికి కలిగెను. ఈరోజు వాక్యం నుంచిన నీ జీవితానికి క్షేమము కలగజేయు దేవుని మాట వినుటకు నీవు సిద్ధమా? అట్లు చేయుటకు ప్రభువునికి సహాయం చేయనుగాక. ఆమేన్.